ఐబిఎం భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాషావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను గురుగారు. సెప్టెంబర్ 8 నుంచి మహాలయ పక్షాలు మొదలయ్యాయి. ఈ 15 days చాలా ప్రాధాన్యమైన రోజులని చెప్పొచ్చు. సో ఈ టైంలో ఈ పితృదోషాలు, పితృతర్పణాలు ఎక్కువ చేయడం వల్ల 10 times బెస్ట్ జరుగుతుందని కూడా అందరూ చెప్తుంటారు. అసలు ఈ పితృదోషాలు అనేవి ఎందుకు వస్తాయి గురువుగారు, ఎలా వస్తాయి? ముఖ్యంగా నాన్న దీన్ని మహాళాయ పక్షం అంటాం. 15 రోజులు పక్షము అంటే 15 రోజులు. మనకి మహాళాయ పక్షం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి 15 రోజులు ఏవైతే ఉన్నాయో పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి రోజులు. మనకి పండగ రోజులు ఎలానో ఈ పితృదేవతలకు ఈ 15 రోజులు కూడాను పండగ రోజు. ఇప్పుడు చాలా మంది కూడాను తద్దినాలు పెట్టడం మానేసి, అలాగే పితృకార్యాలు ఏ సమయానికి ఏం చేయాలి అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం మనకు ఒక విధానం ఉంది. ప్రతి నెల అమావాస్యకి చేయటం, అలానే ప్రతి నెల అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజున యమతర్పణం అని చెప్పి తర్పణాన్ని వదలటం, అమావాస్య రోజున పితృతర్పణాన్ని వదలటం. అసలు తల్లిదండ్రులకి ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతాం మనం? మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఏమిచ్చినా రుణం తెచ్చుకోవాలి. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మంచి అవకాశం ఏంటి అంటే ప్రతిరోజు పితృతర్పణం వదలటం. ఇప్పుడు ప్రతిరోజు పితృతర్పణం వదులుతూ ఇంట్లోనే కూర్చుంటే ఆఫీసులో ఉద్యోగం ఎవరు చేస్తారు? చేయలేరు. షాపుల్లో వ్యాపారం ఎవరు చేస్తారు? చేయలేరు. కష్టం కదా. ఇక్కడ ఇప్పుడున్నటువంటి జనాలకి ఎవరికైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ప్రతినిత్యం దైనందిన జీవితంలో గంటల తరబడి పూజలు కూర్చొని చేయడానికి కానీ, పితృతర్పణాలు చేయడానికి కానీ వీటికి అవకాశం ఉండేది కాదు. అంతా హడావిడి అయిపోతుంది, గజిబిజి గందరగోళంలో. పూర్వకాలంలో ఉద్యోగాలు తక్కువ, వ్యవసాయం అనేది ప్రధానమైనటువంటి ఒక అంశంగా తీసుకొని మన జీవన విధానాన్ని గడుపుతూ ఉండేవాడు. వ్యవసాయం అంటే సొంత పొలంలో చేసుకోవడం. ఒక అరగంట లేటుగా వెళ్ళినా చక్కగా పని చేసుకోవచ్చు, రాత్రి కూడా పని చేసుకోవచ్చు, పొద్దున్నే పూజ చేసుకొని కాసేపు ఉండవు. ఇప్పుడు ఏంటి, ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారాలకు వెళ్ళాలి, వృత్తి వ్యాపారాలు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. ఇలాంటి సమయంలో ఒక ఏ రోజు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినా చెయ్యలేకపోయినా ఈ 15 రోజులు పితృకార్యాలు చేయడానికి సానుకూలంగా ఉండేటువంటి రోజులు. ఈ పితృకార్యాలు ఉండేటువంటి ఈ 15 రోజుల్లో ఏ రకమైనటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఒక అన్నప్రాసన తప్పించి, శ్రీమంతం తప్పించి, ఈ రెండు ఇక ఆపడానికి లేదు కదా. అన్నప్రాసన ఆపితేనేమో శిశువుకి దెబ్బ, శ్రీమంతం ఆపడానికేమో నెలలు నిండిపోయిన వాళ్ళకి ప్రసవించకుండా ఆపకుండా కష్టం. కాబట్టి ఈ రెండు తప్పించి మిగిలిన ఏ రకమైనటువంటి శుభకార్యాలు ఈ మహాళాయ పక్షంలో చేయరు. దేనికంటే కేవలం పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు మాత్రమే చేస్తాం ఈ భాద్రపద బహుళ పక్షం అంతా కూడా. ఇప్పుడు ఎవరో తండ్రి చనిపోయి ఉంటాడు, తండ్రి చనిపోయినటువంటి తెలుగు తిథుల ప్రకారమే తద్దినాలు పెట్టాలి నాన్న. ఇప్పుడు చాలా మంది కూడా పుట్టినరోజు ఏం చేసుకుంటారు, డేట్ల ప్రకారం చేసుకుంటారు. డేట్లు ఎప్పటి నుంచి వచ్చినాయి నాన్న? పుట్టినప్పటి నుంచి. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినాయి మహా అయితే? ఎప్పటి నుంచి ఉంది కదా. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే ముందు వచ్చింది మహా అయితే. అవునా? అంతకుముందు లేవు తెలుగు తిథులు. పుట్టినరోజు రోజున చూడండి మీరు, శ్రీరామనవమి పండుగ వస్తుంది మనకి. ఆ రోజున ఆటోమేటిక్గా పునర్వసు నక్షత్రం వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది, రోహిణి నక్షత్రం వస్తుంది, దసరా ప్రారంభం హస్త నక్షత్రంలో ప్రారంభం అవుతుంది, శ్రవణ నక్షత్రంలో అమ్మవారిని ఉద్వాసన చదువుతాం. కరెక్ట్ గా 10 days లో ఆ నక్షత్రాలు మాత్రమే వస్తాయి. అవునా? అంటే జన్మ తిథి ప్రకారం పుట్టినరోజు చేసుకుంటే జన్మ నక్షత్రం కలిసి వస్తుంది ఆటోమేటిక్. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మ్యారేజ్ డేలు, పుట్టినరోజులు ఇవన్నీ కూడాను తెలుగు తిథుల ప్రకారం తీసుకుంటే మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం అయితే మనం పుట్టామో ఆ నక్షత్రమే ఆ తిథి రోజున వస్తుంది. పెళ్లి రోజు చేసుకున్నా అదే నక్షత్రం వస్తుంది. అలాగే ఈ 15 రోజుల్లో మనకి తెలియని తిథులు ఉంటాయి కొంతమందికి. తండ్రి గారు ఏ తిథిలో చనిపోయారో తెలియదు, తల్లి ఏ తిథిలో చనిపోయిందో తెలియదు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రోజుల్లో చేసుకోవాలి? మహాళాయ పక్షంలో చేసుకోవాలి. దీంట్లో కూడా ఆ 3 రోజులు ప్రధానంగా ఉంటాయి నాన్న. అష్టమి, దశమి, అమావాస్య, చతుర్దశి, ఈ 4 రోజులు ప్రధానమైనటువంటి రోజులు. తిథి తెలిసిన రోజు, ఇప్పుడు శ్రావణ మాసంలో అష్టమి రోజున చనిపోయారు,
ఈ మహాలయ పక్షంలో వచ్చిన అష్టమి రోజున వాళ్ళ నాన్నగారికి చేయవచ్చు. ఓకే. వాళ్ళ అమ్మగారు ఎప్పుడో త్రయోదశి రోజున చనిపోయారు. ఈ మహాలయ పక్షంలో వచ్చి త్రయోదశి రోజున చేయవచ్చు. ఓకే. మరి ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, అవును. వీళ్ళకి ఈ 4 రోజులు అష్టమి, చతుర్దశి, దశమి, అమావాస్య, ఈ 4 రోజుల్లో ఏ రోజు చనిపోయి ఉన్నా మనకు తెలియనప్పుడు ఈ 4 రోజుల్లో తిథి పెట్టవచ్చు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టమని చెబుతాం, అవునా? అసలు సంవత్సరానికి ఒకసారి తద్దినం ఎందుకు పెట్టాలి అనే విషయానికి వస్తే ఇప్పుడు అందరూ కూడా పెట్టడం లేదు. ఏదో సోసోగా సింపుల్ కాళ్ళు కడిగేసి స్వయంపాకం ఇచ్చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది అది కూడా చేయటం లేదు. కొంతమంది విధిధానంగా చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత నాన్న సంవత్సరీకం అని చెప్పి చేస్తారు, అవునా? సంవత్సరం వరకు ప్రతి నెల మాసికం పెట్టమని చెప్తారు. మాసికం అంటే మాసము, ప్రతి మాసానికి పెట్టేటువంటి దాన్ని మాసికం అంటాం. 12 మాసికాలు పెట్టాలి తప్పనిసరిగా. ఈ 12 మాసికాలు పెట్టేందుకు ఎందుకు పెడతాం సంవత్సరం వరకు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ప్రయాణం ప్రారంభించడం మొదలు పెడితే 1 నెల 1 రోజు కింద లెక్క. 1 నెల 1 రోజు కింద లెక్క. కాబట్టి ప్రతి నెల మాసికం పెడితే ప్రతిరోజు భోజనం పెడుతున్నట్టే, అవునా? సంవత్సరీ విముఖం అంటారు, సంవత్సరీకం కాదు అది. సంవత్సరీ విముఖము అంటే విడిపోవటము. ఈ ఆత్మకి ఈ లోకానికి సంబంధం తెగిపోవటం సంపూర్ణంగా. ఈ 12 నెలలు కూడా ప్రయాణం చేస్తున్న సమయంలో చనిపోయినప్పుడు చాలా మంది కూడాను పెద్ద బియ్యం రాసి పోస్తారు. పోసి దాని చుట్టూ గొడుగు, చెప్పులు, దుప్పటి, అలానే పరుపు, చెంబులు, ఇవన్నీ కూడా స్వర్గపాదేయం అంటారు నాన్న. దీన్ని అయితే దానాన్ని స్వర్గపాదేయం అంటారు. ఈ 12 నెలలు కూడా ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుందంటే, ఎండాకాలంలో కారకుండా ఉండేందుకు చెప్పులు దానం ఇస్తాం, వర్షాకాలంలో తడవకుండా ఉండేందుకు గొడుగు దానం ఇస్తాం, నిద్ర వస్తే పడుకోవడానికి పరుపు దానం ఇస్తాం, చలేస్తే కప్పుకోవడానికి దుప్పటి దానం ఇస్తాం, కట్టుకోవడానికి వస్త్రాలు దానం ఇస్తాం, దాహం ఇస్తే తాగడానికి చెంబు, నీళ్లు తాగడానికి చెంబు దానం ఇస్తాం. అంటే ఈ ఆత్మ 12 నెలల పాటు ఇవి తీసుకొని ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. సాగిస్తున్న సమయంలో 1 నెల 1 రోజు కింద లెక్క వస్తుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ ఆత్మకి ఈ భూలోకానికి సంబంధం తెగిపోయిన తర్వాత 1 సంవత్సరం 1 రోజు కింద లెక్క. గురువు గారు, నాకు ఒక సందేహం. ఇప్పుడు తండ్రి చనిపోతే మనకి కొడుకు తద్దినం పెడతారు. ఒకవేళ కొడుకు చనిపోతే తండ్రి తద్దినం పెట్టొచ్చా? పెట్టాలి కదా. అది నిజంగా చెప్పంటే కర్మ ఫలితం అని చెప్తాను నాన్న. రివర్స్ అది. అవును. ఇప్పుడు తండ్రి చనిపోతే కొడుకు పెట్టడం అనేది విధానం, కానీ కొడుకు చనిపోతే తండ్రి పెట్టాలి తప్పనిసరిగా. ఇప్పుడు కొడుకు పెళ్లి కాలేదు, అసలు పెళ్లి అయింది, పిల్లలు లేరు అనుకుందాం, ఎవరు పెట్టాలి? మరి తండ్రి పెట్టవలసింది తప్పనిసరిగా. అది రివర్స్. అది నిజంగా చెప్పాలంటే ఎవరికి కలగకూడనటువంటి దురదృష్టం అన్న. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, అని ఇప్పుడు చాలా మందికి ఉంది ఆ పరిస్థితి. కొడుకు చనిపోతే కొడుకు కర్మకాండాలు చేయవలసినటువంటి అది కూడా ఒక కర్మ అనే చెప్తా. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ తద్దినాలు సంవత్సరానికి ఒకసారి పెట్టకపోతే ఏమవుతుంది అంటే, పితృదేవతలు సంవత్సరానికి ఆకలేస్తుంది కదా, 1 రోజు కింద కదా ఆకలేస్తుంది కదా, ఆకలేసినప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు భోజనం పెట్టకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు, వంట వండుకున్నారు, చక్కగా భోజనం చేసుకుని వాళ్ళందరూ తిన్నారు, మీకు ఒక్కదానికి పెట్టకపోతే కోపం వస్తుంది, బాధ వేస్తుంది, కోపం వస్తుంది, అవునా? మరి అలానే మనం నిత్యం చక్కగా వండుకొని పిండి వంటలు తింటున్నాం, అవి తింటున్నాం. ఆ తద్దినం రోజు కూడా ఆయన్ని మర్చిపోయి మనం తింటూ ఆయనకి పెట్టకపోతే పాపం వస్తుందా? రాదా? వస్తుంది. మనకు జన్మనిచ్చాడు కదా తల్లిదండ్రులు, అవునా? వాళ్ళకి పెట్టకపోతే పాపం వస్తుందా? అలాంటి వాళ్ళ కోసం తద్దినం పెట్టలేనటువంటి వాళ్ళు కూడా కనీసం ఈ మహాలయ పక్షంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి 4 తిథులు, అష్టమి, దశమి, చతుర్దశి, అమావాస్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి రోజుల్లో అయినా కనీసం పితృదేవతలకి నువ్వులతో తిలతర్పణం, ఇక్కడి నుంచి మన తర్పణం చాలా మంది ఇట్లా వదులుతుంటారు, ఇలా కాదు నాన్న. ఈ గీత ఏదైతే ఉంటుందో ఇది జీవిత గీత అంటారు, జీవన గీత అంటారు. ఈ గీత మీద నుంచి వాళ్ళకి నీళ్లు వదులుతూ ఉంటే ఈ నీళ్లు తాగి వాళ్ళు సంతృప్తి పడతారట, వాళ్ళ ఆకలి తీరిపోతుంది. అర్థమైందా? కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఇవి చెయ్యటం కోసం తప్పనిసరిగా పితృదేవతలకి తద్దినం మరిచిపోయినా, ఒకవేళ మర్చిపోకూడదు, ఒకవేళ మరిచిపోయినా కనీసం పితృపక్షం అనేటువంటి 15 రోజులు ఉంటుంది. ఇది కూడా 1 రోజు వచ్చిపోయింది అనుకోండి, గుర్తుండదు. తదినలానే గుర్తుండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు గుర్తుండకుండా ఉండకూడదు అనేది చెప్తుంది. గుర్తుండనటువంటి వాళ్ళకు కూడా ఈ 15 రోజులు కనీసం 1 రోజైనా సరే, లేదు అమావాస్య రోజైనా సరే తిలతర్పణం వదిలి చక్కగా పిండ ప్రదానం చేసి బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చుకుంటే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలిగితే వంశాభివృద్ధి కలుగుతుంది,
సంతానాభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. అందుకనే మనకి పిండ ప్రదానం చేసినప్పుడు కూడా పిండాలు మొత్తం తీసేసి పెట్టిన తర్వాత అక్కడ శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, వంశాభివృద్ధిరస్తు, కులాభివృద్ధిరస్తు అని చెప్పి అక్షతలు వేయిస్తారు అక్కడ. అంటే పిండ రూపంలో మన కడుపులో ఉన్నప్పుడు ఏమంటాం మనం? పిండమనే అంటాం. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు పిండ రూపం కదా. ఆ పిండాన్ని పెట్టి తీసిన తర్వాత వాళ్ళ శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ అక్షతలు వేయటం వల్ల మనం చెప్పున్న సంకల్పం ఏదైతే ఉంటుందో వంశాభివృద్ధిస్తూ, కులాభివృద్ధిస్తూ, ఆయుష్యాభివృద్ధిస్తూ, ధనధాన్యాభివృద్ధిస్తూ అని చెప్పి అక్షతలు వేస్తాం కదా, అవి మనకు కలుగుతాయి. కాబట్టి పిండ ప్రదానం తప్పనిసరిగా చేయవలసిందే. తప్పనిసరిగా ఈ మహాలయ పక్షంలో ఈ పితృకార్యాలు చేసి తరించడం అనేటువంటిది ఒక గొప్ప వరం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మన ధర్మంలో ఈ 15 రోజులు కూడా పితృదేవతకు సంబంధించినటువంటి పండుగ రోజులుగా గడపవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. గురుగారు, మన యాన్సిస్టర్స్ అందరూ కిందకు వచ్చి ఇప్పుడు ఏదైతే ఈ ప్రక్రియ జరుగుతుందో అన్ని చూస్తారని కూడా అంటుంటారు కదా గురుగారు. అలాగే మనకి కొడుకులు లేకుండా ఓన్లీ కూతుర్లే ఉంటే మనకి తెలుగు సాంప్రదాయం ప్రకారం కూతుర్లు పెట్టకూడదు, చేయకూడదు అంటారు కదా గురుగారు. మరి అప్పుడు ఏం చేయాలి గురుగారు? చెప్తాను. మంచి మాట ఇది. నిజంగా అసలు పిండ ప్రదానం మగపిల్లలు కావాలి, మగపిల్లలు పుట్టాలి. దేనికోసం అంటే దీనికోసమే, ఉత్తర క్రియలు చేయడం కోసమే మగపిల్లలు కావాలని కోరుకుంటాం. ఆడపిల్లలు మరి వాళ్ళకి స్వర్గగతులు ఎట్లా కలుగుతాయి పిండ ప్రదానాలు చేయకుండా? అంటే ఇప్పుడు మీ నాన్నగారు మీ కన్యాదానం చేశారా? వెళ్ళినప్పుడు కన్యాదాన సమయంలో కొన్ని మంత్రాలు ఉంటాయి నాన్న. మంత్రాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎలా అంటే కన్యాదానం చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది మంత్రాల్లో ఉంటుంది. మయా సహా, నాతో సహా, దశపూర్వేషాం 10 తరాలు కిందట, దశాపరేషాం 10 తరాలు తర్వాత, మద్వంశ్యానాం నా వంశం, మాతృవంశానాం నా తల్లి గారి వంశం అంటే మేనమామలు, నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే, పొరపాటును వీళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ఎక్కడన్నా నరకంలో ఉన్నా, రాబోయే 10 తరాలు ఎక్కడన్నా నరకంలో పడ్డా, నరకాత్ ఉత్తీర్య అక్కడి నుంచి శాశ్వత బ్రహ్మలోకే, శాశ్వతంగా బ్రహ్మలోకంలో నిత్య నివాస సిద్ధ్యర్థం, అక్కడే నివాసం ఉండేట్టుగా నేను ఇస్తున్నటువంటి కన్యాదాన ఫలం వాళ్ళకు దక్కుగాక కలుగ్గాక అని చెప్పి కన్యాదానం మనం చేస్తూ ఉంటాం. కన్యాదానం చేసేటప్పుడు కూడా త్రిగుణీకృత ఇవన్నీ కూడా యాగాలు నాన్న. త్రిగుణీకృత, అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది శతకృతు సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం. ఇన్ని యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కన్యాదానం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తున్నారు. కన్యాదానం ఎందుకు తపన పడతారు అంటే కన్యాదానం చేస్తే ఇన్ని రకాల ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే కన్యాదానం చేస్తున్నామో పిండ ప్రదానం చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకనే ఎవరింట్లోనే ఎవరైనా చనిపోతే సంవత్సరం లోపల ఆడపిల్ల పెళ్లి చేస్తారు. అవునా? ఆడపిల్ల పెళ్లి చేస్తే ఏమవుతుంది? కన్యాదాన ఫలితం చనిపోయిన వాళ్ళకి దక్కుతుంది. వాళ్ళు నరకం కాకుండా స్వర్గ ప్రాప్తి కలగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆడపిల్లలు అంటే మగపిల్లలు లేనటువంటి ఆడపిల్లలు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా కన్యాదానం ద్వారా వాళ్ళకి స్వర్గగతులు కలుగుతాయి. లేదు వివాహం కాకముందే తండ్రి చనిపోయాడు, ఏం చేయాలి? ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి, కర్తవ్యం అంటారు దాన్ని సంస్కృతంలో, కర్తృత్వం అంటారు. ఒక బ్రాహ్మడికి, అయ్యా మా నాన్నగారి ఇది ఉంది, మాకు అన్నదమ్ములు లేరు, మా స్థానంలో అధికారం తీసుకొని మీరు చేసి పెట్టండి అని చెప్పి ఒక బ్రాహ్మణ కూర్చోబెట్టి చక్క పిండ ప్రదానం చేయవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు కన్యాదానం ఉంది నాన్న, తండ్రి లేడు, ఇంకొకడైతే చేస్తున్నారా లేదా, ఆ స్థానం తీసుకుంటున్నారా లేదా, అలానే దీనికి కూడా వేరే బ్రాహ్మణ కూర్చోబెట్టి కర్తృత్వంగా కూర్చోబెట్టి చక్కగా చేయవచ్చు. దాంట్లో అనుమానం లేదు. ఒకవేళ పెళ్ళయ్యుండి అమ్మాయికి కొడుకు పుట్టుంటే అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నా తాతగారికి పెట్టవచ్చు, తల్లి తండ్రికి పెట్టవచ్చు. అమ్మాయి తండ్రి ఎవరైతే ఉంటాడో ఆ తండ్రికి మనవడు పెట్టవచ్చు, కూతురు కొడుకు పెట్టవచ్చు. దాన్ని దౌహిత్రుడు అంటారు. అంటే అధికారం కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కొడుకు తర్వాత అంటే కూతురు కొడుకే దానికి అధికారం, మనవడు. అంత అధికారం ఉంటుంది మనవడికి, దౌహిత్రుడు. ఆయన చేయవచ్చు. వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించడం అనేటువంటి విధానంగా వస్తాం. ఓకే గురుగారు, ఇప్పుడు మనకి జాతకం లేదు, ఏం లేదు, కానీ మనకి పితృదోషం ఉంది. కానీ అది తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకోవచ్చు గురుగారు? అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? తప్పనిసరిగా ఉంటాయి నాన్న. 100% పితృదోషాలకు సిమ్టమ్స్ అన్ని చోట్ల కనబడుతూనే ఉంటాయి. సింపుల్. అసలు పిల్లలు పుట్టకపోవటం ఒకటి, పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా లేకపోవటం, మానసికంగా
దేహపరంగా శారీరకంగా రెండు ఆరోగ్యాలు ఏదో ఒకటి చెడిపోయి ఉండటం. ఇప్పుడు కొంతమంది హైపర్ యాక్టివ్ గా పుడుతుంటారు, కొంతమంది ఆటిజంతో పుడుతుంటారు. ఇవి అసలు పెళ్ళే కాకపోవటం, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండలేకపోవటం, అలాగే చేస్తున్న వ్యాపారం ఉంటుంది, కోట్ల 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 కోట్లు సంపాదిస్తారు, ఉన్నటువంటి టక్కన రోడ్డు మీదకి వచ్చేస్తారు, వీధి మీదకి ఉన్నసారి ఒక్కసారి వ్యాపారం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇలాంటివి. ఉద్యోగం ఎదుగుదల ఉండదు, ఏమీ ఉండదు, ఎదుగు పొదుగు ఏమి ఉండదు, అక్కడక్కడే ఉంటూ ఉంటారు ఉద్యోగంలో. అందుకని జీతం పెరగదు, స్థాయి పెరగదు. అలాగే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలకి సంబంధం ఉండదు, సంపాదన ఉండదు, వృత్తి చేస్తూ ఉంటాడు, కూలివాడిగానే ఉంటాడు. వ్యాపారం, ఉద్యోగం, ఇలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం. ఇప్పుడు నిజంగా పూర్వకాలంలో బీపీ, షుగర్లు ఇట్లాంటివి 60-65 ఏళ్ళ తర్వాత ఎప్పుడు వచ్చేవి లేవనేది కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు అసలు ఎంగేజ్ నుంచి అన్నీ ఉన్నాయి కదా. పుట్టుకతో వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నాన్న. మన మధ్య నా దగ్గర ఒక పాప వచ్చింది, 10th క్లాస్, 490 షుగర్ ఉంది అమ్మాయికి. ఇంకేం చెప్పచ్చు, 490 షుగర్ అమ్మాయికి. స్పెట్స్ లేకపోతే కళ్ళు కనపడవు. అవునా? ఇప్పుడు ఇంత వయసు వచ్చింది నాన్న నాకు 46 ఏళ్ళు. 46 ఏళ్ళకి ఇంతవరకు నాకు స్పెట్స్ లేవు, నా కొడుకులకు ఉన్నాయి. అంటే ఏంటి? అవునా? ఈ దోషాలు ఏవైతే ఉంటాయో ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తూ ఉంటాయి. అలాగే మొండితనంగా ఉండే పిల్లలు, మాట వినకపోవటం. అంత దేనికి నాన్న, ఏ పని చేసినా మాకు కలిసి రావట్లేదని, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఇక్కడే ఉండిపోతున్నాం అని చెప్పడమే పితృదోషం, స్త్రీశాపం. దీనికి సింబాలిక్ గా చెప్పాలి అంటే మన పూర్వీకుల్లో ఎవరైనా 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం, అలాగే మన పూర్వీకులు రెండవ వివాహం చేసుకుని ఉండడం, ఆడవాళ్ళని హింసించడం శారీరకంగా మానసికంగా. మన పూర్వీకులు ఎట్లా ఉండేవాళ్ళు? పురుష అహంకారం ఎక్కువ ఉండేది, మేల్ డామినేషన్. అవునా? ఈ డామినేషన్ ఏం చేసేవాళ్ళు పూర్వకాలంలో? భార్య ఇంట్లో ఉండగా ఇంకో ఇల్లీగల్ రిలేషన్, లేదా పెళ్లి చేసుకుని డైరెక్ట్ తీసుకొచ్చేవాళ్ళు, మహారాజులు అయినట్టు. అవునా? ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి. దాంట్లో ఇంట్లో ఉన్న మొట్టమొదటి భార్య బాధపడుతుందా లేదా? ఎంత మానసికంగా బాధపడుతుంది. బయట మగవాడు కొడతాడేమో భయం, బయటికి చెప్పలేదు, లోపల మింగలేదు. అప్పుడు అసలు మాట్లాడే వాళ్ళ పరిస్థితి కూడా లేదు. మాట్లాడాలంటే కూడా తలుపు చాటించి మాట్లాడాల్సిందే భర్తతో కూడా. అవునా? అలాంటి పరిస్థితులు రావటం. అలాగే ముఖ్యంగా సూసైడ్ చేసుకుని ఉండటం. మన పూర్వీకులు సూసైడ్ చేసుకునేంత బాధ ఉంది అంటే సామాన్యమైన బాధ కాదు. అవునా? అది ముఖ్యంగా ఆడవాళ్ళు సూసైడ్ చేసుకోవటం, మర్డర్స్ జరగటం, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్. పూర్వకాలంలో ఫైర్ యాక్సిడెంట్స్ చాలా జరిగేవండి. యాక్సిడెంట్స్ కూడా కాదు, అది కూడా హత్య అనే చెప్తా. చాలా పూర్వకాలంలో అత్తమామలు, మొగుడు, ఆడపడుచులు వీళ్ళందరూ కలిసి పోవడానికి తగలబెట్టిన సన్నివేశాలు కోకొల్లలు ఉండే. చాలా 2003-2004 నుంచి ఈ రకమైనటువంటి న్యూస్ రావడం తగ్గింది. కానీ అంతకుముందు ప్రతిరోజు రేడియోలో కావచ్చు, టీవీలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు వరకట్న వేధింపులు ఇవే ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి గురువుగారు, చాలా తక్కువ. ఇప్పుడు కోడలు ఎదురు తిరిగి సమాధానం చెప్పడం మొదలు పెట్టారు కాబట్టి. పూర్వకాలంలో ఇది లేదు కదా, వరకట్నం వేధింపులే. కిరోసిన్ పోయడం, తగలబెట్టడం, గ్యాస్ స్టవ్ తిప్పడం, తగలబెట్టడం, నానా రకాలుగా కరెంట్ షాక్ కొట్టించడం, చంపేయడం. ఇవన్నీ కూడాను మనం అనుకుంటున్నాం తాత్కాలికంగా ఈ అమ్మాయిని చంపేసాం, వెళ్ళిపోయింది, పీడ వదిలిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ భవిష్యత్ తరాలకి స్త్రీ శాపంగా మారుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్తా, ప్రతిసారి ఆడవాళ్ళ కంట కన్నీరు పెట్టించారు అంటే వాళ్ళ వంశ నాశనాన్ని వాళ్ళంతా వాడు కోరుకున్నట్టే లెక్క. ఒక కన్నీటి చుక్క మహాసముద్రంలో వచ్చేటువంటి సునామీతో సమానము. సునామీ వస్తే అక్కడున్న వాళ్ళు మాత్రమే పోతారు. ఆడవాళ్ళ కంట నీరు బయటపడింది అంటే వంశం మొత్తం పోతుందని చెప్తా. చివరికి పిల్లలు పుట్టే సమయం పరిస్థితి ఉండదు, పెళ్లిళ్ళు చేసుకోరు, పెళ్లిళ్ళైనా కలిసి ఉండరు. ఇప్పుడు ఒక వివాహం అనేది అంటే వేరే చెప్తున్నాను కదా నాన్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వివాహంతో ఆగిపోయారు అనేది అదృష్టం అనే చెప్తా. దాంట్లో అనుమానం ఏం లేదు. 2, 3, 4, 5 ఏమి ఇంకా వెళ్తూనే ఉంది పరంపర. రాబోయే రోజుల్లో ఇదే విధంగా కనుక ఆడవాళ్ళని హింసిస్తూ ఇచ్చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో పెళ్లి కాదు, ప్రతి మనిషికి పెళ్లిళ్ళు అనేది కామన్ అయిపోతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇక్కడ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులకి, ఆడవాళ్ళకి ఈ రకమైనటువంటి హింస పెట్టడం ద్వారా స్త్రీ శాపం వస్తుంది. అదే మగవాళ్ళు
ఉమ్, దీంట్లో కూడా చూడండి ఇప్పుడున్నటువంటి రోగాలు చాలా దగ్గరగా ఉంటాయి. అవును. హార్ట్ ప్రాబ్లం, ఉమ్, కిడ్నీ, లివర్, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, ఉమ్, ఇవి సర్వసాధారణం అయిపోయినాయి ఇప్పుడు. అవును. ఎందుకు అయిపోయినాయి? మన పూర్వీకులు చేసిన పాపాలు ఇప్పుడు అవి ఈ రూపంలో, రోగాల రూపంలో మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఉమ్, ఈ కారణాల వల్ల పూర్వీకులు ఎవరైనా చనిపోయి ఉన్న 60 సంవత్సరాల లోపల ఉమ్, తప్పనిసరిగా పితృదోషం వస్తుంది. ఇక్కడ మనిషి కలియుగంలో 120 సంవత్సరాలు బ్రతకాలి నాన్న, 100 ఏళ్ళు కాదు. ఉమ్, నాకు తెలిసి శతమానం భవతి అనేటువంటి మంత్రం కూడా తర్వాత వచ్చిందే, శాస్త్రాల్లో లేదనే చెప్తా. శతమానం భవతి అంటే 100 ఏళ్లే కదా, 120 ఏళ్ళు బ్రతకాలి. మనకి జాతకం మొత్తం మీద చూసుకుంటే జ్యోతిష్ శాస్త్రంలో రవి అంటే సూర్యుడి దగ్గర నుంచి రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు. ఈ మొత్తం కలుపుకుంటే 120 సంవత్సరాలు ఉంటాయి. ఉమ్, మరి కలియుగంలో సంపూర్ణంగా బ్రతకాలంటే 120 ఏళ్ళు బ్రతకాలిగా, అవునా? ఇక్కడ 60 ఏళ్ల లోపల 60 ఏళ్ల లోపల ఎందుకు చెప్తున్నాను నేను అంటే, అర్ధాయుష్యు లోపల 120లో సగం 60 కదా, ఉమ్, అర్ధాయుష్యు లోపల చనిపోతే ఆత్మఘోషం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మీకు బాగా ఆకలేసింది, ప్లేట్ నిండా అన్నం పెట్టుకున్నారు, 4 ముద్దలు తిన్నారు, ఆకలి తీరుతుందా? తీరదు. తీరదు కదా. అలాగే మరి 120 సంవత్సరాలు బ్రతకాల్సిన ఒక మనిషి 60 సంవత్సరాల లోపల చనిపోతే ఆత్మఘోషం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కోరికలు తీరకుండా చనిపోయినటువంటి ఘోషం ఉంటుందా ఉండదా? ఆత్మ ఇక్కడే ఉంటుందని కూడా అంటారు కదా. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తేనన్నా, ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులకి మన గరుడ పురాణం ప్రకారం స్వర్గ నరక ప్రాప్తి లేదు అని శాస్త్రం చెప్తాం. అంటే పైకి కూడా ఎంట్రీ ఉండదు. ఉండదు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? త్రిశంక స్వర్గం అని ఒక స్వర్గం ఉంటుంది. ఓకే. త్రిశంకుడు అనేటువంటి ఆయన ఒక మహారాజు. ఆయన్ని విశ్వామిత్రుడు నిన్ను బొందితోనే స్వర్గాన్ని పంపిస్తానంటాడు. పంపిస్తే నీకు ఇక్కడ స్థానం లేదని ఆయన బయటికి నెట్టేస్తారు అక్కడ స్వర్గంలో. మళ్ళీ నరకానికి వెళ్తాడు, ఇక్కడ కూడా నీకు ప్రాప్తి లేదు అని చెప్పేసి, స్థానం లేదని చెప్పి ఆయన బయటికి నెట్టేస్తారు. ఆ నరకం నుంచి కిందకి నెట్టేటప్పుడు రివర్స్ లో ఇట్లా పడిపోతాం కదా, రివర్స్ లో వస్తూ ఉంటే విశ్వామిత్రుడు చూశాడు ఆయన్ని. నేను పంపించిన వ్యక్తికి స్వర్గ నరక ప్రాప్తి ఎక్కడ కలగదా అని చెప్పి ఆయన కోసం భూమికి ఆకాశానికి మధ్యలో స్వర్గాన్ని సృష్టించాడు. దాన్నే త్రిశంకుడు కోసం సృష్టించిన స్వర్గం కాబట్టి త్రిశంక స్వర్గం అంటారు. ఈ త్రిశంక స్వర్గంలో ఈ ఆత్మలన్నీ ఉంటాయి. 60 సంవత్సరాల లోపల ఉండేటువంటి ఆత్మలన్నీ కూడా, చనిపోయినటువంటి వాళ్ళందరూ ఆత్మలందరూ కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ స్వర్గ అంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేడాడే వాళ్ళని ఏమంటాం మనం? పిశాచాని అంటాం. వీళ్ళకి ఎక్కడా కూడాను ఏ రూపం కలగటలేదు. చనిపోయిన తర్వాత తద్దినం పెట్టేటప్పుడు పితృపితామహి ప్రపితామహీనాం, తండ్రి తాత ముత్తాత, వసు రుద్ర ఆదిత్య రూపాలని చెప్పి 3 రూపాలు ఉంటాయి నాన్న. వసు రూపం తండ్రిది, రుద్ర రూపం తాతగారిది, ఆదిత్య రూపం ముత్తాతగారిది. అర్థమైంది కదా. ఈ 3 రూపాయలు ఏ రూపం కలగటం? వసు రూపం కలగటలేదు దీనికి. ఈయన ఆత్మ ఇంకా భూమి నుంచి వెళ్ళలేదు కదా, ఈ స్వర్గానికి ఆకాశానికి భూమికి మధ్యలోనే వేలాడుతుంది కదా పిశాచ రూపంలో. కాబట్టి వీళ్ళ ఆత్మ ఘోషే పితృదోషం, స్త్రీ శాపంగా మారుతుంది. దానివల్ల ఏంటి, మన పితృదేవతలు మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక చోటుకి నిన్ను మీ ఇంటి నుంచి బయటికి పంపించారు నాన్న, పలానా చోటుకి చేరుకున్నాను అంటే హ్యాపీ, చేరుకోవాల్సిన చోటుకి చేరుకున్నాను అంటే హ్యాపీ. నేను రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయానంటే టెన్షన్ పడతారా? పడతారు. ఇది కూడా అంతే కదా మరి, అవునా? సో ఒక టార్గెట్, ఒక ప్లేస్ అనేది రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కి రీచ్ అవ్వకుండా మధ్యలో ఆగిపోవడం ద్వారా వాళ్ళకి ఆత్మ ఘోష ఉంటుంది. తద్వారా మనం పెట్టేటువంటి తద్దినాలు, దినాలు, కర్మలు ఏవి కూడాను పరిపూర్ణంగా వాళ్ళకి చెందకపోవడం వల్ల ఆత్మఘోషం ఉంటుందా ఉండదా? సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టాలని చెప్పా, మా నెలకు ఒకసారి మాసికం పెట్టాలని చెప్పా, ఇవన్నీ వాళ్ళకి అందకపోతే ఏ సంతృప్తిగా ఉంటారు వాళ్ళు? అయితే గురుగారు నాకు ఒక డౌట్ వచ్చింది ఇందులో. ఇప్పుడు ఆ పిశాచులు కిందనే ఉంటాయి కదా, కానీ వాటికంటూ ఒక బలమైన కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరలేదు. కాకపోతే మళ్ళీ మనం సంస్కృతం చేస్తాం కదా, అప్పుడు కూడా అవి వెళ్ళవు కదా గురుగారు, వాటి కోరికలు తీరకపోతే? వెళ్ళవు. అదే చెప్తున్నా కదా, 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఏ రకమైన సమస్య లేదు. స్వర్గమో నరకమో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం వల్ల ఒక చోటు చేరుతారు. 60 సంవత్సరాల లోపల ఉండేటువంటి వాళ్ళకి చెందవవి. అవి చెందకపోవటం వల్ల మనకి బాధలు పెరుగుతూ ఉంటాయి. సంతృప్తి వాళ్ళు పితృదేవతలు అంటాం కదా, చనిపోయిన వాళ్ళని దేవత అంటున్నాం. ఆ పితృదేవతలు మన వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, మన తల్లిదండ్రులు, మన వంశానికి వృద్ధి కారకులు, మనం పుట్టడానికి మన జన్మ కారకులు, అవునా? వీళ్ళకి కావలసినటువంటివి మనం ఇవ్వలేనటువంటి పరిస్థితులు, ఇస్తున్నా అందని పరిస్థితుల్లో వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారు. కాబట్టి పితృదోషాలు, స్త్రీ శాపాలు వస్తాయి. వాటి ద్వారా ఇప్పుడు సకల మానవాళి అందరూ పడుతున్న కష్టాలకి సంపూర్ణమైనటువంటి కారణం ఏదైనా ఉంది అంటే ఈ పితృదోషం, స్త్రీ శాపం అనే చెప్తాం.
గురుగారు తల్లిదండ్రులు చేసే పాపాలు ఏమైనా ఉంటాయి అనుకో పిల్లల మీద కూడా వస్తాయా గురువు? ఎందుకు నన్ను ఆస్తులిస్తే తీసుకుంటున్నారా లేదా? మరి పాపాలిస్తే తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. ఇప్పుడు మీ నాన్నగారు 100 కోట్లు సంపాదించారు, నీకు ఇస్తారు, తీసుకుంటావా లేదా? నాకు పుణ్యం మాత్రం కావాలి, డబ్బులు మాత్రం కావాలి, పాపం వద్దంటే గుడి కట్టిస్తే వచ్చే పుణ్యం ఎలా అయితే వంశానికి వస్తుందో గుడిని కూలగొట్టినటువంటి పాపం కూడా వంశానికి అలానే వస్తుంది. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. కూడగట్టిన డబ్బు, కూడగట్టిన పాపం రెండూ అనుభవించవలసిందే. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చినా కూడా కొంతమంది ఉంటారు చూడనా, 100 కోట్లు తండ్రి ఇచ్చాడు, నానా పాపాలు చేసి సంపాదించి ఇచ్చాడు, 100 కోట్లు కొడుకు దగ్గర వచ్చేసరికి మొత్తం నాశనమే. ఇప్పుడు గుర్ర పందాలు పోతాడు, సింగిల్ నెంబర్ లాటరీకి వెళ్తాడు, లేదంటే పబ్బులకి వెళ్తాడు, క్లబ్లకు వెళ్తాడు, అలవాట్లు చేసుకుంటాడు, మొత్తం నాశనం చేస్తాడు. అవునా? కూర్చొమ్మ కూడా పెడితే మా చెమ్మ మాయం చేసింది అంటారు. అట్లానే ఉంటుంది పరిస్థితి. తండ్రి కూడబెట్టిన పాపపు సొమ్ము కూడా కొడుకులు నాశనం చేస్తారు. ఇప్పుడు అన్యాయంగా సంపాదించి చూద్దాం, అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపాన్ని పెడతాం అని శాస్త్రం ఉంది నాన్న. అన్యాయంగా సంపాదించింది రోగాల రూపంలోనే పోతాం. ఇంకా పూర్వ యుగాలలో ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తారు పాపాలు పుణ్యాలు. ఇక్కడ అంత ఇది లేదు, బ్యాలెన్స్ లేదు, టైం లేదు, మొత్తం ఇక్కడ ఫిల్టర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు చాలా వరకు. అవునా? ఇక్కడ అనుభవించాల్సిన నానా కుష్టు రోగాలు, అన్ని రోగాలు, బాధలు, రొస్టులు అనుభవించే వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి మనం బ్రతికున్నంత కాలం మన చెయ్యి, కాలు, కన్ను, నోరు మంచిగా ఉన్నంత కాలం మంచి పనులు చేద్దాం, ఎదురు వాళ్ళకి మంచి చేకూరాలు చేద్దాం. అంతమించి వేరే ఇంకోటి కూడా చెప్తాను అన్న, బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమగా చూడండి, మంచిగా, అంతకుమించి ఏం కావాలి కదా. నేను ఒకటే మాట చెప్తా, తల్లిదండ్రులు అంతకుమించి ఇంకేం ఆశించరు కూడా. తల్లిదండ్రులకి నిత్యం ఎవరైతే నమస్కారం చేసి గౌరవంతో భక్తితో వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తారో ఏ దేవుడిని పూజ చేయాల్సిన అవసరం లేదని చెప్తాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, అసలు మనకి దేవతల్లో చెప్పింది వీళ్ళిద్దరే ఫస్ట్ మొట్టమొదటిగా. అవునా? కాబట్టి వీళ్ళని పూజ చేస్తే ఇంకేం కావాలి, ఇంకేం అక్కర్లా. వినాయక చవితి అదే కదా మనకి చెప్తుంది. తల్లిదండ్రులకు పూజ చేస్తే అన్ని నదులు స్నానం చేసిన ఫలితం వస్తుందని చెప్తున్నారు కదా. మరి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అదే అంత పుణ్యం వస్తుంది నాన్న. తల్లికి నమస్కారం చేస్తే చాలు, ఎన్ని రకాల పుణ్యాలు రావాలో అన్ని రకాల పుణ్యాలు వస్తాయి. ఇవన్నీ చేయకుండా తల్లిదండ్రులు కొడుతున్నారు, తిరుగుతున్నారు, నా హింసలు పెడుతున్నారు, అన్నం పెట్టడం లేదు, అంతా గందరగోళం చేస్తున్నారు. మళ్ళీ రావాల్సిన పుణ్యం మొత్తం రావాలి, నేను గుడికి వెళ్తాను, గుడిలో 1 కోటి రూపాయలు కానుకలు వేస్తాను, కేజీ బంగారం ఇస్తాను అంటే ఏం పుణ్యం వస్తుంది? ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులు ఏమో బాధపడుతూ ఉంటారా? జగన్మాతకు మాత్రం అన్ని ఇస్తావా? జగన్మాతకి బిడ్డలేగా మీ అమ్మా నాన్న కూడా. అవునా? ఆమె బిడ్డల్ని హింసించి నువ్వు ఆమెకి ఏదో ఫేవర్ చేస్తానంటే ఆమె ఎట్లా సంతోషపడుతుంది? కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించడం, పూజించడం నేర్చుకోండి. చనిపోయిన తర్వాత ఫోటోలు పెట్టి, దీపాలు పెట్టి, దండలు వేసి కూర్చొని ఏడుస్తూ కూర్చోవడం కాదు. బ్రతుకున్నంత కాలం వాళ్ళ కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకోండి. జీవితాంతకాలం మీ రాబోయే భవిష్యత్ తరాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి. ఈ పితృదినాలలో తల్లిదండ్రులు చనిపోయి ఉంటే తప్పనిసరిగా వాళ్ళు కూడా పితృతర్పణాలు వదలండి. తప్పనిసరిగా మీకు చేతనైనంత వరకు పిండ ప్రదానం చేయండి, స్వయం పాకాలు దానం ఇవ్వండి, వాళ్ళ పేరుతో దానం చేయండి, ధర్మం చేయండి. ఎవరికి ఏది అవసరం అవుతుందో, నిజంగా ఎవరైనా ముసలివాళ్ళు రోడ్ల మీద చాలా మంది బాధపడుతుంటారు, చలికి వణికిపోతూ ఉన్నారు, వర్షాకాలం ఉంది, గొడుగు ఇవ్వండి, కాళ్ళకి చెప్పులు ఇవ్వండి, కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వండి, తినడానికి తిండి పెట్టండి. మనం నిజంగా ఇంట్లో వేస్ట్ చేసి పక్కన పడేసంత ఇది కాదు నాన్న. అవునా? అది తీసుకెళ్ళి ఒకరికి పెడితే ఎంత ఆనందంగా తింటారు. అవును. సో కాబట్టి ఇలాంటివి చేయడం వల్ల పితృ రుణం తీర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. పితృదోషాలు లేకుండా మన భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. గురుగారు, నాకు ఇంకో సందేహం కూడా వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు కదా గురుగారు, అంటే మనకి సర్టెన్ టైం వరకు కనిపిస్తే ఓకే, ఒకవేళ కనిపించకపోతే అంటే ఆ మనిషి ఉన్నారా లేదో అనేది తెలియదు కదా. మంచి ప్రశ్న. తల్లిదండ్రులు ఎవరైనా, తల్లిదండ్రులే కాదు ఇంట్లో పిల్లలైనా సరే చెప్పకుండా వెళ్ళిపోవటం, మతి స్థిమితం లేకుండా వెళ్ళిపోవటం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అవునా? మన ధర్మం ఇప్పుడు లా అని చెప్తున్నాం కదా, న్యాయస్థానంలో లా అని చెప్తుంటాం. లాలో ఏం చేస్తారు, ఏదైనా కఠినమైనటువంటి తప్పు చేస్తే 14 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. దాన్ని 7 సంవత్సరాలుగా మారుస్తారు. 7 పగళ్ళు 7 రాత్రులు కలుపుకుంటే 14 సంవత్సరాలు అని చెబుతాం. అసలు ఈ 14 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చింది లాలో అంటే మన హిందూ ధర్మం నుంచి వచ్చింది. జీవిత కాలం అంటే 14 ఏళ్ళు. ఇప్పుడు కాదు, మన పురాణాల్లో కూడా 14 ఏళ్ల పాటు
ఈ 14 ఏళ్ల పాటు ఒక వ్యక్తి కనబడకుండా వెళ్ళిపోయాడు జీవితకాలం పాటు అంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా కర్మకాండలు చెయ్యవలసిందే. మరి అతను లేడు కదా, కర్మకాండలు ఎలా చేస్తాం? ఒక బియ్య పిండితో బొమ్మను తయారు చేసి చితి సంస్కారం చేయవలసిందే, కర్మకాండలు చేయవలసిందే, దశదానాలు ఇవ్వవలసిందే, షోడశదానాలు ఇవ్వవలసిందే. ఏవైతే కర్మ అప్పుడు ద్వాదశ దిన కర్మల వరకు చేయాలో అన్ని కార్యక్రమాలు ఆ బియ్య పిండి బొమ్మని దహనం చేసి తద్వారా చేసేటువంటి కార్యక్రమాలు అన్ని చెయ్యవలసిందే. తర్వాత ఇంటికి వచ్చాడు, దాంట్లో తప్పు లేదు, దానికి కూడా తప్పు లేదు. బ్రతికోవడానికి కర్మ చేశాను కదా, ఈయన వచ్చేసాడు, ఏ రకమైనటువంటి తప్పు లేదు దాంట్లో. శాస్త్రంలో చెప్పింది అదే నాన్న. 14 ఏళ్ళు ఏ మనిషి అయితే ఎప్పుడైతే కనపడకుండా వెళ్తాడో వాళ్ళకి తప్పనిసరిగా కర్మకాండలు చెయ్యవలసిందే, చేయకపోతే కూడా పాపమే. ఇప్పుడు అలా చెయ్యకుండా వదిలేయటం వల్ల మన ఇంటికి సంబంధించినప్పుడు ఒక వ్యక్తికి బతుకున్నాడో లేదు, చనిపోయాడో లేదో తెలియదు. అతను కర్మకాండలు చేయకుండా వదిలేయటం వల్ల చనిపోయి ఉండే వాళ్ళ ఆత్మఘోష కూడా మన వంశానికి కారణం అవుతుందిగా, వంశాభివృద్ధికి. కాబట్టి 14 సంవత్సరాల పాటమే వెయిట్ చేయాలి. 14వ సంవత్సరం అయిపోయిన మరుసటి రోజు నుంచి కర్మకాండలు యథావిధిగా జరిపించవచ్చు. ఈ 14 సంవత్సరాల లోపల ఒక్కసారి కనబడ్డా అక్కడి నుంచి మళ్ళీ 14 సంవత్సరాలు చూసుకోవచ్చు. ఇంట్లో వెళ్ళిపోయాడు, 8 ఏళ్ళేది, 10 ఏళ్ళు, 12 ఏళ్ళేది, 13వ సంవత్సరంలో లాస్ట్ రోజున కనపడ్డాడు. నన్ను ఎవరికో కనపడ్డాడు, మీ వాడు ఇక్కడ ఉన్నాడని ఫోన్ చేశారు మనకి. అక్కడి నుంచి మళ్ళీ 14 సంవత్సరాలు చూడండి, అక్కడి నుంచి కనపడ్డ దగ్గర నుంచి. సో కాబట్టి దాంట్లో 14 సంవత్సరాలు అనేది జీవిత కాలం అనేది మన హిందూ ధర్మం ప్రకారం వచ్చింది. 14 ఏళ్ళు దాటితే కనపడకుండా పోతే కర్మకాండ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఈ మహాలయ పక్షాల గురించి ఎంత బాగా చెప్పారు తెలుసా గురువు గారు మీరైతే. ఈ పితృ తర్పణం అనేది కంపల్సరీగా ఈ 15 days లో చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, అలాగే 10 రెట్లు మంచి జరుగుతుంది అని కూడా అందరూ చెప్తుంటారు కదా గురువు గారు. చాలా చక్కగా చెప్పారు దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.